కళ్ళు మూసుకుందాం. అయానికే స్తోత్రములు, అయానికే కృతజ్ఞతాస్తుతులు. నువ్వు ఈరోజు ఈ పరిశుద్ధ దినమున మాతో ఏ విధంగా మాట్లాడతావో, నువ్వు మా మనసులకు తగిన రీతిగా అయ్యా ఏ విధంగా మాట్లాడతావో నువ్వే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే అయ్యా ఈ వారానికి సరిపడా మా హృదయ వాంఛ ఏదైతే ఉన్నదో, ఏ వాంఛకు మేము వచ్చామో అయ్యా, ఏమి వినాలని వచ్చామో, నీవు ఏమి ఆలకించాలని మేము వచ్చామో వాటిని నిశ్చయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడు. మా హృదయాలకు అనుగుణమైనటువంటి శాంతి సమాధానం కలిగించేటువంటి వార్తను మాకు ఇవ్వమని నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ యేసు పరిశుద్ధ నామంలో మొరపెట్టాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు ఏం చెప్పాలని ఆశపడతా ఉన్నానంటే, క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే నీలో కనబడవలసినటువంటి లక్షణములు. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే నాలో కనబడవలసినటువంటి లక్షణములు అంటే ఏంటో చెప్పగలరా? చెప్పండి. లక్షణములు అంటే ఏంటి? గుణాలేనా? లక్షణములు అంటే చూపించేటువంటి మార్గము, చూపించేటువంటి వ్యక్తిత్వము, చూపించేటువంటి క్రియ. అరే వాడిది ఆ లక్షణం రా, అరే వాడిది మోసము చేసేటువంటి లక్షణం రా, అరే అది వాడి లక్షణమురా, అరే ఇది ఈమె లక్షణమురా. లోకానుసారంగా చూసుకుంటే ఒకడు మోసం చేసిన తర్వాత తెలుసుకోలేనటువంటి మరి ఒకడు మోసపోయిన తర్వాత మోసపోయిన వాళ్ళు ఇద్దరు కలుసుకున్నప్పుడు అరే వాడి లక్షణమే అదిరా, వాడి తత్వమే అదిరా. అవునా? అంతేనా? అదేగా లక్షణం అంటే. చూడండి, క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే నీలో కనిపించవలసినటువంటి లక్షణములు. నమ్మి బాప్తిస్మము పొందాం మనము, ఆయన శరీరములోనికి, ఆయన రక్తములోనికి మనము వెళతా ఉన్నాము. మనకు ఉండవలసినటువంటి క్రీస్తు చూపించినటువంటి ఆ లక్షణము మనలో ఉందా లేదా పరీక్షించుకుందాం, పరీక్ష చేసుకుందాం. దేవుడి వాక్యములో ఎలా ఎదగాలి? వాక్యంలో ఎదుగుతున్నారా మీరు? వాక్యంలో ఎదుగుతున్నారా? ఎదగట్లేరా? వాక్యంలో ఎదుగుతున్నారా? ఎదగట్లేరా? ఒక విశ్వాసరాలు అడుగుతా ఉంది నన్ను. ఏమడుగుతా ఉందంటే, అమ్మా అన్నా నా కోసం అది ప్రార్థన చేయన్నా, ఇది ప్రార్థన చేయన్నా, అదన్నా ఇదన్నా. నేను అన్నాను, ఏమన్నానంటే, నీవనేటువంటి ఆ చెట్టువి ఏంటిది? నీవనేటువంటి ఆ చెట్టువి, ఆ మొక్కవి ఎక్కడ నాటబడి ఉన్నావు? ఎక్కడ నాటబడి ఉన్నావు? అందుకోసమని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే నది ఒడ్డున నాటబడినదై. చెప్పగలరా? వాక్యం చెప్పగలరా? నది ఒడ్డున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, వృక్షము వలె ఉండునా ఉండువా? నీటి పారున ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునునా? ఉండేదవా? ఉండును. చూడండి, నీవనేటువంటి ఆ మొక్కవి, నేననేటువంటి ఆ మొక్కని నీటి ఒడ్డున నాటబడినదే. నీటి ఒడ్డు అనేటువంటి అసంగములో, అపరిచర్యలో
అక్రియ చూపించు సంఘములో, అపరిచర్య చేయు సంఘములో, అపరిచర్యలో మనము నాటబడ్డామా లేదా? నాటబడ్డామా లేదా? నేను అడిగాను, నా చెల్లిని అడిగాను నేను, అమ్మా నువ్వెక్కడ నాటబడ్డావు? ఒకసారి ఏదైనా దేవుడి వాక్యం చెప్పు, ఏదైనా దేవుడి వాక్యం చెప్పు, అయితే నీ గురించి ఏదైనా చెప్పు, నాకు దేవుడు నీకేం చేశాడో చెప్పు నాకు అన్నప్పుడు ఆ స్త్రీ నాకు చెప్తా ఉంది, అన్నయ్య నాకు ఆహారం ఇస్తా ఉన్నాడు, అన్నయ్య నాకు వస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు, అన్నయ్య నాకు ఉండడానికి ఇల్లుని ఇస్తా ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు అని చెప్తా వస్తా ఉంది. ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఇవన్నీ దేనికి సంబంధించినవి చెప్పండి? ఇవన్నీ నీవు జీవించడానికి దేవుడు ఎప్పుడో ఇచ్చిన వాటిని మరలా చెప్తున్నావు నువ్వు. అది కాదు చెప్పవలసింది, అది కాదు నీవు చెప్పవలసింది. అనయ్య నాకు వస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు, అనయ్య నాకు ఉండడానికి ఇల్లునిచ్చాడు, అనయ్య నాకు తినడానికి తిండిని ఇచ్చాడు. ఇవి నీ శరీరమునకు సంబంధించినవి, అంతేనా? ఇవి నీ శరీరమునకు సంబంధించినవి. అయితే దేవుడు నీకు చేసినటువంటి ఆత్మీయమైనటువంటి కార్యాలు చెప్పు నాకు ఒకసారి అన్నప్పుడు ఏం చెప్పలేకపోతున్నా. ఏంటనే మరలా చెప్పు. దేవుడు నీకు ఆత్మీయంగా ఏ కార్యాలు చేశాడో చెప్పు నాకు. దేవుడు నీవు ఉంటున్నటువంటి స్థలములోనే పరలోకం ఇస్తున్నాడా లేదా చెప్పు నాకు. అర్థం చేసుకుందాం. నా మాటలు మీకు రీచ్ అవుతున్నాయో లేదో? నా మాటలు మీకు రీచ్ అవుతున్నాయో లేదో? నేను అడుగుతున్నది నీ శరీర రూపము దాల్చినటువంటి ఆ నివాస స్థలము గురించి, లేకపోతే నీ ఒంటి మీద నీ మీద ఉన్నటువంటి వస్త్రము గురించి, నీవు తింటున్నటువంటి ఆహారము గురించి నేను అడగటం లేదు. దేవుడు ఆత్మీయంగా దేవుడు నీకు ఏ కార్యాలు చేశాడు చెప్పండి, చెప్పండి, ఒక్కసారి చెప్పండి అని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమి చెప్పలేకపోతా ఉంది. ఆ స్త్రీ ఏమి చెప్పలేకపోతా ఉంది. నేను అన్నాను, అమ్మా నీవు నీటి ఒడ్డున నాటబడినటువంటి ఆ సంఘములో నీవు పునాదితో ఉన్నావా లేదా? నేను అడుగుతున్నది మీకు అర్థమవుతుందో లేదో? నేను అడుగుతుంది మీకు అర్థమవుతుందో లేదో? నేను ఓపెన్గా చెప్పాలంటే, నేను పచ్చిగా చెప్పాలంటే, నీవు బైబిల్ తీసుకొని వస్తా ఉన్నావు. దేవుడు నీకు చేస్తున్నటువంటి కార్యాలు ఏంటి? దేవుడు నీకేమి కార్యాలు చేస్తా ఉన్నాడు? ఏదో ఉతికిన చీర కట్టేసుకొని, లేకపోతే ఆదివారం అనగానే ఒక ఆచారము చొప్పున చర్చికి వెళ్ళాలి, లేకపోతే పెద్ద బాబు ఒప్పుకోడు, చిన్నబాబు ఒప్పుకోడు, ఎక్కడ పడితే అక్కడ అడుగుతాడు అని కాదు. లేకపోతే ఉపవాసం ఉండి వచ్చేయాలి. ఇవన్నీ అడుగుతున్నాడు దేవుడు మిమ్మల్ని. ఇవన్నీ అడుగుతున్నాడు దేవుడు మిమ్మల్ని. ఏం చేస్తున్నాడు మీకు? ఆత్మీయతలో ఏం చేస్తా ఉన్నాడు మీకు? చెప్పండి, చెప్పాలి. మీ శరీరమును దుఃఖపెట్టు వారి గురించి మీరు బాధపడని అవసరం లేదు. ఎవరి కోసం బాధపడాలి మీరు? ఈ ఆత్మను దుఃఖపెట్టు వారి గురించి మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అడుగుతా ఉన్నాను ఆ స్త్రీని, ఆ చెల్లిని అడుగుతా ఉన్నాను, అమ్మా నీవు నీటి ఒడ్డున నాటబడినదే ఆ సంఘములో నీవు స్థాపించబడ్డావా లేదా? సరే, స్థాపించబడ్డావు. ఏం చేశాడు నీకు ఆత్మీయంగా దేవుడు? మీరు ఎవరన్నా చెప్పగలరా దేవుడు ఆత్మీయంగా మీకు ఏమేం చేశాడో? మీ ఆత్మను సంతోషపెట్టినది ఏదైనాను, మీ ఆత్మను సంతోషపెట్టినది, మీ ఆత్మను ఉల్లాసపరిచినది ఏదైనాను ఆయన ద్వారానే జరుగుతుంది. మీరు అడగకుండానే చేస్తా ఉన్నాడు తెలుసా మీకు దేవుడు? నీ ఆత్మను సంతోషపెట్టు క్రియలను కూడా నీవు అడగకుండానే చేస్తా ఉన్నాడు. ఎప్పుడు గ్రహిస్తావు నీవు? ఎప్పుడు గ్రహిస్తావు నీవు? నీవు భర్తవైతే నీ భార్య ఆరోగ్యము బాగుగా ఉండునట్లు దేవుడు చేయట్లేదా?
నీవు భార్యవైతే నీ భర్తకు కావలసినటువంటి ఈవులను, నీ భర్తకు నీ చేతి పనిని ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదా? ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా నీ ఆత్మను? చెప్పు, ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా నీ ఆత్మను? ఆనందపరుస్తాయి, ఉల్లాసపరుస్తాయి, ఆనందపరుస్తాయి, ఉల్లాసపరుస్తాయి. నీ కొడుకు ఎగ్జామ్స్ లో పాస్ అయ్యావంటే నీవు ఆనందించేది దేనితో? చెప్పు, దేనితో ఆనందిస్తావా? శరీరంతో ఆనందిస్తావా? హృదయంతో ఆనందిస్తావా? ఆత్మలో ఆనందిస్తావా? చెప్పండి. చెప్పలేకపోతా ఉంది. దేవుడు అడిగినా చేస్తాడు, అడగకపోయినా. చూడండి, మనం ఎక్కువ కాలం పరలోకాన్ని అనుభవిస్తున్నామా లేదా? ఎక్కువ కాలం పరలోకము అనుభవిస్తున్నామా లేదా? ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే ఆయన చిత్తములో అయ్యి ఉండొచ్చు, లేదా తప్పిపోయినటువంటి కుమారుని వలె తండ్రి రొమ్ములు కొట్టి మనం భూలోకంలోనికి వచ్చి ఉండవచ్చు. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం? చెప్పండి, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాము? మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? చెప్పండి. ఎక్కడి నుంచి? చెప్పాలి అమ్మా, చెప్పక్క. అమ్మా, తల్లి గర్భంలో నుంచి వచ్చావా? దేవుని ఎదుటి నుంచి వచ్చావా? తల్లి గర్భంలో నుంచి వచ్చినది శారీరకమైనటువంటి చూపు. దేవుని ఎదుటి నుంచి వచ్చాను అన్నది చెప్పండి, ఎంత తేడా ఉందో చూడండి. ఆయన ఒక ఊపిరిని తీసి ఊదగా, చెప్పండి, ఆయన ఒక ఊపిరిని తీసి ఊదగా అది ఏమైంది? ఇప్పుడు వచ్చావు జీవాత్మ ఆయన. ఇప్పుడు చెప్పు, తల్లి గర్భంలో నుంచి వచ్చావా? ఆయన దగ్గర నుంచి వచ్చావా? నేను శారీరకంగా అడుగుతున్నానా, ఆత్మీయంగా అడుగుతున్నానా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ మనస్సుని, మీ హృదయాలను ఆనందపరిచినది ఏదైనానో అది ఆత్మీయమైనదే. తెలుసా మీకు? చేతి మీద కొట్టుకోండి. ఎలాగా? ఈ నొప్పి శరీరానికి తెలిసిద్దా, మనసుకు తెలిసిద్దా, ఆత్మకు తెలిసిద్దా? ఆత్మీయంగా చెప్పండి నాకు. శరీరానికి దెబ్బ తగిలింది, దేనికి తెలిసిద్ది? శరీరానికి తెలిసిద్దా? నీవు అగ్నిలోకి వెళ్ళి కాలిపోయినది కూడా నీ శరీరానికి తెలియదు. నీ చర్మము ఊడబెక్కినది కూడా నీ శరీరానికి తెలియనే. అది నీ ఇన్స్ట్రక్షన్ నీ మైండ్కి వెళ్ళాలి. నీ మైండ్ అనేది, ఆ అనుభవం అనేది ఎక్కడ జరగాలి? ఆత్మలో జరగాలి. ఇది అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి జీవితం. ఈ శరీరము మన్నైనది, మట్టిలోనికి చేరును. ఆత్మన్నది ఎవరి దగ్గర నుంచి? ఎక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు చెప్పండి? దయచేసిన వాని ఎదుట నుంచి మనము పరలోకము నుంచి వచ్చాం. మనం ఇక్కడ కూడా పరలోకము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మనము పరలోకము చూడాలి అంటే నీ ఆత్మ ఉల్లసించాలి, నీ ఆత్మ సంతోషపడాలి. నీ ఆత్మ ఉల్లాసపడాలంటే, నీ ఆత్మ సంతోషపడాలంటే దానికి కావలసినటువంటి ఆహారము, దానికి కావలసినటువంటి నీరు, దానికి కావలసినటువంటి వస్త్రము, దానికి కావలసినటువంటి రక్షణ ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు, నేను ఆ స్త్రీని, ఆ చెల్లిని అడగడం కాదు, మీరందరూ నీటి ఒడ్డున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలములిచ్చు చెట్టు వలె ఉన్నావా లేదా?
లేదా? నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడా లేదా? గమనిద్దాం. దేవుని వాక్యములో ఎలా ఎదగాలి? ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా, పేజీ నంబర్ 114, 115. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నేను చదువుతున్నాను చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తున్న ఎడల, ప్రభు దయాళుడని రుచి చూస్తున్నామా లేదా? మనము దేవుడు దయాళుడని రుచి చూస్తున్నామా లేదా? రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన రుచి చూచిన మనము క్రీస్తులో ఎలా ఎదగాలి అంటే, ఏది విడిచిపెడితే మనము ఆ క్రీస్తు క్రియలోనికి మనము వెళ్ళాలంటే చూడండి, సమస్తమైన దుష్టత్వం అంటే తెలుసా మీకు? దుష్టత్వము చెప్పాలి. సమస్తమైన దుష్టత్వం చెప్పగలరా? చెప్పాలి. సమస్తమైన దుష్టత్వము. బైబిల్ అనేది ఏ భాషలో రాయబడిందంటే, గ్రాంధిక భాషలో. ఏ భాషలో రాయబడిందమ్మా? తెలుగులోనే రాయబడింది. తెలుగులో పలు స్లాంగ్స్ ఉంటాయి, పలు లిఖితాలు ఉంటాయి, పర్యాయ పదాలు ఉంటాయి, అర్థ సందర్భాలు ఉంటాయి. చూడండి, మీకు డైలీ ఏదో ఒక పాస్టర్ గారు మీకు డైలీ ప్రామిసులు పెడుతున్నారు, పెట్టట్లేదా? ఏదో చర్చ్ డైలీ ప్రామిసులు పెడుతున్నారా లేదా? పెడుతున్నారా? అది చదువుకోగానే ఇది నాకే అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారా? సరే, మంచి విషయమే. ఆ వాక్యం యొక్క అర్థము, సందర్భము, కాలము చూస్తున్నారా? అర్థము, కాలము, సందర్భము, దాని యొక్క అర్థము అది ఏ ప్రవక్త రాయబడింది, ఆ ప్రవక్త వల్ల నేను జీవిస్తున్నానా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఏదో పాస్టర్ గారు పెట్టేశాడు, మనము అబ్బా దేవా నాతో ఇలాగ మాట్లాడారయ్యా. డైలీ ప్రామిస్లు మీ దాకా రావాలంటే, ఆ వచ్చినటువంటి ఆ వాక్యము మీలో నెరవేర్చబడాలంటే నీవు క్రీస్తుదైనటువంటి పోలికలోనికి నీవు వెళ్ళాలి. ఇవి కాదు ఇచ్చేది దేవుడు నీకు వాగ్దానాలు, కొత్తగా ఇస్తాడు దేవుడు నీకు. ఇవన్నీ వేరే 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 భక్తులలో చేసినటువంటి వాగ్దానాలు ఇవి. ఆ భక్తుల వల్ల నీవు ఈ భూమి మీద కొని వచ్చావు నీవు. మరి నీ పట్ల కూడా దేవుడు క్రొత్తగా చెయ్యాలా లేదా? క్రొత్తగా చెయ్యాలా లేదా? అవునా? క్రొత్తగా చెయ్యాలా లేదా? నీవు అనుభవిస్తున్నదే ఆ ప్రవక్త కూడా అనుభవించాడా? అతని కాలము, అతని యొక్క సందర్భము, అతని యొక్క అర్థము వేరే. సమస్తమైన దుష్టత్వము అనగా చెడుతనము. దుష్టత్వం అంటే మీకు ఎవరికైనా అర్థమైందా? దుష్టత్వం అంటే అర్థమైందా? దుష్టత్వం అంటే అర్థమైందా మీకు? చెడు పనులు అంటే అర్థమైందా? చెప్పండి. ఈ బైబిల్ చదివే ప్రతి ఒక్కళ్ళు
ఈ తెలుగులో అనువదించబడింది ఎప్పుడంటే 1800 సంవత్సరంలో. ప్రతి ఒక్కరు ఆ కాలమునకు, ఆ సందర్భమునకు, ఆ కాలములో ఉన్నటువంటి అర్థమునకు చదవవలసినదే, అక్కడికి వెళ్ళి చదవవలసినదే. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఈ బైబిల్ అర్థం అవ్వాలంటే తెలుగులో 1800 సంవత్సరంలో రాయబడింది. 7 ట్రాన్స్లేషన్ చేశారు దీన్ని. ఇది మనకు అర్థం అవ్వాలంటే 1800 సంవత్సరంలోనికి మనము వెళ్ళవలసిందే. అక్కడ పరిస్థితులు మనకి అర్థం అవ్వాల్సిందే, అక్కడి కాలం మనకి అర్థం అవ్వాల్సిందే. ఈవెన్ మన తర్వాత ఎన్ని తరాలు వచ్చినా కానీ ఆ తరమునకు వెళ్ళవలసిందే, నీకు బైబిల్ అర్థం అవ్వాలంటే. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బైబిల్ చదవాలంటే ముందర మనకి ఏం రావాలి? ఏం రావాలి? ఏం రావాలమ్మా? చదవడం రావాలి, దానిని అర్థం చేసుకున్నట రావాలి. మీకు ఆస్తులు ఉంటాయి, మీకు ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తుల్లో ఆ వీలునామాలో ఒకసారి చదువుకోండి. ఒకసారి ఆ వీలునామా ఒకసారి చదవండి, ఎలా ఉంటుందో. తెక్క పుట్టిద్ది మీకు. ఏం పుట్టిద్ది? తెక్క పుట్టిద్ది మీకు. ఎందుకని? అది అర్థమైద్దా? అర్థం అవ్వదు. అది అర్థమైద్దా? అది కరణం గారి భాష. అది ఎవరి భాష? అది కరణం భాష. అది కరణం భాష. అది సమస్తమైన దుష్టత్వము అంటే సమస్తమైనటువంటి చెడుతనమును, సమస్తం మన శరీరములో, మన ఆత్మలో, మన మనస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి, అంటే కొద్దిగా కూడా శాతము ఉండకూడదు. శాతము 0 రావాలి. సమస్తమైనటువంటి దుష్టత్వమును, చెడుతనమును, సమస్తమైన కపటముగా ఒకరు ప్రవర్తించారు. బైబిల్ గ్రంథంలో చెప్పగలరా? కపటముగా ప్రవర్తించారు అంటే చాలా మంది ప్రవక్తలు కూడా కపటముగా ప్రవర్తించినటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో సూటిగా వీడు కపటమైనటువంటి ముద్దు పెట్టాడు. ఎవరమ్మా? ముద్దు అంటేనే తెలిసిందే మీకు? ముందరే చెప్పాలిగా. కపటమైనటువంటి ముద్దు. చూడండి, వాడు సమస్తమైనటువంటి కపటమైనటువంటి ప్రేమతో ఏం చేశాడు? వాడు సమస్తమైన కపటమును, వేషధారణ తెలుసా మీకు? వేషధారణ సంఘంలో ఒకలాగుంటారు, సంఘం బయట ఒకలాగా. వేషము ప్లస్ ధరించుట. ఏ సందమ్మా అది? ఏదో సంగతి. వేషము ప్లస్ ధరించుట. వేషం, అరే వీడు వేషాలు వేస్తాడు రా అంటే ఏంటి? ముఖములను మారుస్తాడురా. అరే అక్కడ ఒక ముఖం చూపిస్తాడు రా, ఇక్కడ ఒక ముఖము, నా దగ్గర ఒక ముఖం చూపిస్తాడు రాడే, వీడి దగ్గర ఒక ముఖం. మా NBFC కంపెనీస్లో ఇవే ఉంటాయి. సమస్తం ఇవే ఉంటాయి. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ తెలుసుగా మీకు? అసూయ తెలుసా తెలీదా? అసూయ ఏంటిది? అసూయ అంటే అర్థం చెప్పండి నాకు. అసూయ అంటే అర్థం చెప్పండి, చెప్పాలి. ఒకరిని చూసి ద్వేషించడం అంటే, ద్వేషించడం వేరు. మళ్ళా దీనికో పదం యాడ్ చేశారు మళ్ళీ మీరు. అది కాదు. అసూయ అంటే ఏంటో తెలుసా? మంచి చీర కట్టుకొని వచ్చారు అనుకోండి, ఆ పక్కన ఇంకా మంచి చీర కట్టుకొని వచ్చింది అనుకోండి, బాగుందా నా చీర అంటే? బాగుందిలే. నీకంటే నాదే. చూడండి, దాన్ని అధిగమించాలి మనం. ఏం చేయాలి? నేను చిన్నప్పుడు అలాగే అనుకున్నాను, ఏంటి ఈ తలంపసం నాకు నచ్చలా. లేకపోతే ఆ చీర చూపించింది అనుకో, మేము ఎక్కడికి నా పెళ్లి చూపులకి వెళ్ళాం. నా పెళ్ళే ఒక
జరగడం దేవుని యొక్క చిత్తం. పెళ్లి చూపుల్లోకి వెళ్ళినప్పుడు నా భార్య యొక్క మేనత్త, ఆ మేనమామ భార్య, నేను 4000 చీర, ఇది 4000 చీర అని అటు ఇటు వాళ్ళకి చెప్తా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇది 4000 చీర, ఇది 4000 చీర అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే కావాలని ఆడబిడ్డల ముందు కావాలని అటు ఇటు హెచ్చుగా చెప్తా ఉంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? హెచ్చుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే పెళ్లి చూపులు అయిపోయింది, అదేదో అనిపించుకోవాలి, పిల్లల మాట అనిపించుకోవాలి, ఏదో గుంపులో గోవింద అసలు ఎవరు కనబడకుండా చేసాం, పిల్లల మాట అనిపించుకోవాలని చెప్పి మా బుడ్డి ఏనో ఆ లక్ష్మక్క మా అమ్మాయి వెళ్ళి, మా అమ్మ వెళ్ళిందో లేదు తెలీదు, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి 5000 చీర తీసుకొచ్చారు. ఎన్ని వేల చీర? 5000 చీర తీసుకొని వచ్చారు. ఆ కంకిపాళ్ళ పెద్ద షాపింగ్ మాల్లో తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె రావటం చీర పట్టుకొని రేటు చూసింది 5000. అనగానే ఎంత అంటే బిల్లు చూసింది మళ్ళీ 5000. అప్పుడు దాకా ఎలా తిరిగిందామా? ఎలా తిరిగింది? మీకు లేదు నాకు ఉంది అన్నట్టు తిరిగినామా? సప్పబడి కూర్చుంది. ఎందుకని? అసూయ. అది అసూయ అంటే అర్థమవుతుందా? సమస్త దూషణ మాటలను దూషిస్తూ ఉంటాం మనం. సమస్త దూషణ మాటలను దూషణ అంటే తెలుసా మీకు? చెప్పాలి, మీకు తెలిస్తే రావాలి, తొందరగా మీరు చెప్పాలి నాకు. దూషణ అంటే ఏంటి? సిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు దూషించారు? ఎవరు? సైనికులు దూషించారు. అబ్బా, ఇంకెవరు దూషించారు? నీవు నేను క్రియ రూపంలో దేవునిని దూషిస్తా ఉన్నాం. సమస్తమైనటువంటి దూషణ అంటే తిట్టడము, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను తీసుకొచ్చినటువంటి ఆ పిల్లవాడిని దగ్గరగా చేర్చుకుంటాడు. ఆ పిల్లవాడికి నడకవచ్చు, ఆ పిల్లవాడికి ఏమొచ్చు? నడకవచ్చు. ఆ పిల్లవాడికి ఏమొచ్చు? మాట్లాడటము వచ్చు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఇలాంటి మనస్సు కలిగినటువంటి వారిదే పరలోక రాజ్యము. ఇక్కడ పేతురు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ నడక వచ్చినటువంటి, ఆ మాటలు వచ్చినటువంటి ఆ పిల్లవానికి పోలికకు ముందలకు వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. మాట్లాడగలరా? వాళ్ళకి అసలు ఏదైనా తెలుసా? తల్లి పాలు తప్ప తల్లైనా తెలుసా? తల్లి పాలు తప్ప తల్లైనా తెలుసా? అలా ఉండాలంట మనం. ఎలా ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభువారైనా చిన్న పిల్లలను పోలినటువంటి వారై ఉంటే మీరు పరలోక రాజ్యము. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. అంటే ఆ మనసు యొక్క స్థితి, ఆ నడవడిక, ఆ క్రియలను కలిగినటువంటి వారిదే పరలోక రాజ్యం అని క్రీస్తు అంటా ఉంటే, ఇక్కడ క్రీస్తు శిష్యుడైనటువంటి పేతురేమంటా ఉన్నాడు? ఆ పిల్లవాడిని పోలి కూడా కాదు. ఎలా ఉండాలంట? దాన్ని ఎదురు చదువుకోమ్మా. ఎలాగా జన్మించాలంట మనం? క్రొత్తగా జన్మించినటువంటి ఆ శిశువుకి ఎవరైనా ఏదైనా, అసలు తల్లి అంటే, తండ్రి అంటే, దేవుడు అంటే ఏదైనా తెలుసా? ఏదైనా తెలియదు. ఒక పాలు తప్ప, ఒక ఆకలి తప్ప. క్రీస్తు అనేటువంటి ఆకలి మనలో ఉంటే అది చంటి పిల్లవాని యొక్క లక్షణము. శిశువును, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును ఆ చంటి పిల్లవానికి పాలు అనేది, ఆహారం అనేది ఎంత అవసరమో అంతే తాగుతాడా? ఇంకెక్కువ తాగుతాడా? తాగుతా పాస్ పోసి మరలా తాగుతాడు. చంటి పిల్లైనా కానీ పిల్లవాడైనా కానీ పాస్ పోస్తూనే ఉంటారు. మరలా పాస్ పోస్తారు 10 నిమిషాలకి. మరలా
తాగుతారు, మరలా తాగడం, మరలా పాస్ పోతాం, మరలా తాగడం, మరలా. ఆ బాత్రూమ్ కూడా ఎలా వస్తుందో తెలుసా? పల్చగా వస్తుంది. ఆ బాత్రూమ్ కూడా ఎలా వస్తుంది? పల్చగా. ఆ బాత్రూమ్ అయిన తర్వాత మరలా కేకలు పెడతాడు వాడు. దేనికోసం? పాల కోసం. చంటి పిల్లవాడు ఏ విధంగా అయితే ఆకలి కోసము అలమటిస్తాడో, కేకలు వేస్తాడో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాల వలన. నిర్మలం అంటే ఏంటో తెలుసా మీకు? నిర్మల అంటే తెలుసా? నిర్మలం అంటే చెప్పండి, చెప్పాలి. ముత్యం. నా మైండ్లో అది లేదు అసలు, కానీ అదే. థ్యాంక్స్ అక్క. నా మైండ్లో ఏముందంటే శాంతి, కానీ నువ్వన్నది కరెక్ట్. స్వచ్ఛమైనటువంటి వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఆ పాలను ఏం చేయాలంట? ఆ వాక్యమును ఏం చేయాలంట? ఇక్కడ పాలను గ్రంథకర్త దేనితో పోల్చాడో తెలుసా? పాలను వాక్యముతో పోల్చాడు. ఆ పసి పిల్లవాడు ఏ విధంగా అయితే పాస్ పోసి మరలా పాలు తాగుతాడు, బాత్రూమ్కి వెళ్ళి మరలా పాలు తాగుతాడు, మరలా పాస్ పోసి మరలా తాగుతాడు, ఆ విధంగా మనము వాక్యం ఏం చేయాలంట? అపేక్షించాలంట. అపేక్షించడం అంటే చెప్పండి, అపేక్షించండి. అపేక్షించడం, ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఆ వాక్యమును అపేక్షించడం అంటే తినడము, లేకపోతే త్రాగటము. తినడము లేదా త్రాగటము. ఉపేక్షించడం అంటే త్రోసి వేయడం. అపేక్షించడానికి వ్యతిరేక పదము ఉపేక్షించడం. అపేక్షించాలంట. మనము ఆ పసి పిల్లవాణిని పోలినటువంటి వారమై, ఆ పసి పిల్లను పోలినటువంటి వారమై అయ్యి ఉండాలంటే సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన అని పైన ఒకటి ఉంది చూసారా? ఆ ఒకటికి కింద అర్థం ఉంది చూడండి, కింద ఫుట్బోర్డ్లో. లేక నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. ఆత్మ సంబంధమైనటువంటి పాలు ఏంటో తెలుసా మీకు? చెప్పండి. బా, అల్లుడు చెప్పాడు. ఏంటిది? వాక్యము. ఆత్మ సంబంధమైనటువంటి పాలు ఏంటంటే వాక్యము. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం అనగా ఆత్మ సంబంధమైనటువంటి పాలు. వాక్యమును పాల వలన రక్షణ విషయములో దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణను గట్టిగా పట్టుకొని. రక్షణ ఇచ్చాడా ఇవ్వలేదా మీకు? ఏది చూపిండి? ఇచ్చాడా రక్షణ మీకు? ఏది చూపిండి? రక్షణ ఇచ్చాడా ఇవ్వలేదా దేవుడు మీకు? అది చూపించండి. చూపించరేంటి? మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టయే రక్షణ. రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో ఆ దొంగను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఎక్కడికి తీసుకుని పోయాడు? పరదైసులోనికి, రక్షణలోనికి. పరదైసులో ఎవరుంటారు తెలుసా? చనిపోయిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. పరదేశంలోనికి నీవు నాతో కూడా వస్తావు. ఎందుకనో తెలుసా? నీవు నన్ను జ్ఞాపకము చేసుకో అన్న దాని మీద ఏముందో తెలుసా? దానిలో ఏముందో తెలుసా? నన్ను క్షమించు అని ఎప్పుడైతే అడిగాడో
అడిగిన వెంటనే క్రీస్తు ఏమంటాడు తెలుసా? నేను నా నుంచి నీకు రక్షణను ఇచ్చాను, దాన్ని పట్టుకొని నాతో పాటు నువ్వు పరదేశంలోనికి వచ్చాయి. దేవుడు నీకు రక్షణనిచ్చాడు అనడానికి రుజువు ఏంటంటే నీవు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండటానికి. నమ్మావు కదా నీవు? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడటం రక్షణకు సాదృశ్యమేనా? రక్షించబడటం రక్షణకు సాదృశ్యమేనా? సాదృశ్యమే. అర్థమవుతుందా? ఎదుగు నిమిత్తము రక్షణ విషయములో దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణను గట్టిగా పట్టుకొని దాని విషయంలో ఎదుగు నిమిత్తము అపాలను అపేక్షించుడి. నేను చెబుతున్నది మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నదా లేదా చెక్ చేయాల్సిందే. మీరు మంచి పాలు తాగుతున్నారా లేదా కల్తీ పాలు తాగుతున్నారా చెక్ చేసుకోవాల్సిందే. చెక్ చేసుకుంటారా? చెక్ చేసుకోరా? ఇంట్లో పాలు చెక్ చేసుకుంటారా లేదా? చెక్ చేసుకుంటారా లేదా? మరి ఆత్మీయమైనటువంటి పాలు అనగా వాక్యము సరిగ్గా బోధిస్తున్నారా లేదా? చెక్ చేస్తున్నారా లేదా? ఏమంటున్నాడు? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఏదైనా పిల్లకి మంచి పాలు కాకుండా చెడ్డ పాలు ఇస్తే బ్రతికిద్దా? అవయవాలు పెరుగుతాయా? పెరగవు. తాగడానికి పాలు తాగుతూ ఉంటాడు. హైదరాబాద్లోనో ఎక్కడోనంట ఒకడంట ప్రతి రోజంట 3000 లీటర్లు ఇస్తాడంట. ఎన్ని లీటర్లు అంట? 3000 లీటర్లు ఇస్తాడంట. వాడంట రైతుల దగ్గర నుంచి 500 లీటర్లు తీసుకొస్తాడంట. ఎన్ని తీసుకొస్తాడంట? 500 లీటర్లు. వాళ్ళు రావటం కానీ వీడు తేవటం కానీ తెచ్చుకొని ఏం చేస్తాడో తెలుసా? వాడంట ఆ పాలల్లో డాల్డా కలుపుతాడంట. పైన తేట కనపడింది కదా పాలల్లో కొవ్వు కోసం. ఇంకోటి ఏదో పొడి కలుపుతూ ఉంటాడంట. చక్కగా పట్టుకున్నారు విజిలెన్స్ వాళ్ళు. అరే అసలు 3000 లీటర్లు మీ ఊర్లోనే రావు కదా, ఎలా వస్తున్నాయిరా? ఎలా ఇస్తున్నావురా? ఎలా అమ్ముతున్నావురా అన్నప్పుడు మొత్తాన్ని సీజ్ చేశాడు. కొనుక్కున్నవాడిని అమ్మినోడి మొత్తాన్ని సీజ్ చేశాడు. ఒక ఆయన విప్లవాత్మకమైనటువంటి పాటలు పాడుతూ ఉంటాడు. ఆయన గోరేటి వెంకన్న. ఆయన ఏమంటా ఉంటాడు తెలుసా? హైదరాబాద్లో అసలు సన్ఫ్లవర్ చెట్లు లేనే లేవు. హైదరాబాద్లో అసలు సన్ఫ్లవర్ చెట్లు లేనే లేదు. ఆ పంట లేనే లేదు. అసలు ఆ పంట నుంచి వచ్చేటువంటి ఆ నూనె ఎలా వస్తుంది? ఆ పంట నుంచి వచ్చినటువంటి ఆ నూనె ఎలా వస్తుంది? ఈ మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఇవి అర్థమవుతున్నాయి కానీ లోపలే అర్థం అవ్వట్లా మీకు. కపటం అంటే ఏంటో అర్థం అవ్వట్లా, దుష్టత్వం అంటే ఏంటో అర్థం అవ్వట్లేదు. చక్కగా విన్నారు. ఇప్పుడు లోకానుసారమైనటువంటి మాటలు చెప్పగా ఇలాగా అర్థం అవ్వాలి. ఇది సబ్జెక్ట్. ఇది కూడా ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? తిరుపతి లడ్డు గురించి మొన్నటిదాకా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని గొడవలు అయినాయి. అసలు మంచి స్వచ్ఛమైనటువంటి 1 కేజీ నెయ్యి రావాలంటే 1156 రూపాయలు అయిద్దంట. ఎంత అయిద్దంట? 1156 రూపాయలు అయిద్దంట. ఆన్లైన్లో 356 రూపాయలుగా వస్తూ ఉంది. మనం ఇళ్ళ పక్కన చూస్తూ ఉంటాం. చూడండి, ఎన్ని పాలు మరిగించాలి, ఎన్ని పాలు విరగొట్టబడాలి, ఎంత అవ్వాలి, ఎంత వృధా ఉంది. ఆ నెయ్యి వచ్చిందా? 1 కేజీ నెయ్యికి ఎన్ని రోజులు నువ్వు ఆ పాల మీద ఉన్నటువంటి మేకడ తీసి ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నెని ఏం చేయాలి? నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. పెట్టినటువంటి దానిని మరలా గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఏం చేయాలి? మరగబెట్టాలి. ఒక్కసారి నెయ్యి వచ్చిన తర్వాత అది పాడైద్దా? పాడవన వస్తువులు అయ్యో చెప్పండి నాకు. నెయ్యా? అబ్బా తేనన్నది ఎవరు? అబ్బా ఒక తేనె బాటిల్లో ఒక ద్రాక్ష పండు వేసి 10 సంవత్సరాలైనా 1,00,000 సంవత్సరాలైనా అది అలాగే ఉంటుందంట. ఒక తేనె బాటిల్లో. కానీ ఆ తేనె బాటిల్లో అది మునగాలి. ఏమవ్వాలి? అది మునగాలి. పాడవదంట. అసలు తుప్పు పట్టదంట. ఏ పురుగు దాని దగ్గరికి వెళ్ళదంట.
పిల్లలు ఎప్పుడైనా నెయ్యి తాగడం చూసారా? పాలు తాగడం చూసారా? పెరుగు తాగడం చూసారా? నెయ్యి తాగడం చూసారా? నెయ్యి అక్కడ పెట్టినవి తాగు. చూడండి, నెయ్యి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు కూడా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము చొప్పున యాకోబుకి ఏమి ఇచ్చాడో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు. పాల నుండి ఎన్ని ఉత్పత్తులు వస్తాయో తెలుసా మీకు? పాల నుండి ఎన్ని ఉత్పత్తులు వస్తాయో చెప్పండి, నాకు ఒకసారి చెప్పండి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, ఇంకా టీ, కాఫీలు, అంతేగా? చెప్పండి. ఇంకా సేమియా అంటాము. ఇంకా చెప్పండి, ఏమొస్తాయి పాల వలన? అబ్బా అక్క పెద్దగిలిపోయింది కళ. కానీ ఇంకా అబ్బా చీజు, అబ్బా అప్డేట్లో ఉన్నాడు అల్లుడు. చీజు, బటర్ వెన్నంటే బట్టనే. పన్నీర్, అబ్బా పన్నీర్. ఇంకా అబ్బా అది చేసుకోవటం, అది పరమాన్నం కూడా లిస్టే. అది కూడా చెప్పాలి. పాల తాలికలు, పాలకోవా, పాల పౌడరు. అన్నీ ఉద్యోగాలన్నీ నా పేసి 2 గేదెలు పెంచుకోండి. చూడండి, చదువుకున్న వాళ్ళు కూడా గేదెలు ఫామ్ పెట్టి అప్డేట్ అవుతున్నారు. ఎన్ని ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి పాల వలన. ఏం చేయాలంట మరి? ఈ శారీరకంగా చూసుకునేటువంటి ఈ పాల వలనే ఇన్ని ఉత్పత్తులు వస్తే, ఇన్ని క్రియలు జరుగుతూ ఉంటుంటే, మరి ఆత్మీయమైనటువంటి వాక్యము ద్వారా ఎన్ని పొందుకోవాలి మనం? ఎన్ని మన దగ్గరకు రావాలి? చూడండి ఏమంటా ఉన్నాడు. చూడండి, మూడవ వచనము, సమస్త దూషణ మాటలను, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను తీసుకోండి. మంచి వాక్యం మీ దగ్గరకు వస్తుందా లేదా? మిమ్మలను చక్కపరచు వాక్యము నీ దగ్గరకు వస్తుందా లేదా? మిమ్మలను బాగు చేయు వాక్యము మీ దగ్గరకు వస్తుందా లేదా? లేకపోతే మీకు కావలసిన వాక్యమే మీ దగ్గరకు వస్తుందా? ఈ ప్రపంచమంతా మహా అయితే ఒక 10,000 మంది, ఒక 10,000 మంది, ఒక 10,000 మందినో లేకపోతే 15,000 మందినో చూస్తూ ఉంటారు. మీ ప్రపంచం అదే. కానీ దేవుడు నిన్ను ఆయన ప్రపంచము దగ్గరకు తీసుకొని వెళ్తే, కేపాల్ గారు తెలుసు కదా మీకు, కొన్ని లక్షల మందికి కనబరుస్తూ ఉంటాడు దేవుడు ఆయన్ని. తెలుసా? మీ ప్రపంచము వదిలివేయండి, మీ మనసుకు అనుకూలమైనటువంటి వాక్యమును వదిలివేయండి. అప్పుడే మిమ్మలను చక్కపరచు వాక్యము దగ్గరకు, మీ గాయములకు ఆ కట్టు వేసేటువంటి ఆ వాక్యమునకు దగ్గరకు మీరు వస్తారు. మిమ్మలను సుత్తి వలె సరిచేయి వాక్యము దగ్గరకు వెళ్ళండి. ఎందుకంటే మీ మనసుకు అనుకూలమైనటువంటి వాక్యము, దానిలో ఏముందో, దానిలో ఎంత ఉపయోగం ఉందో అది కొంతవరకే తెలుసు మీకు. అదే దేవుడు మిమ్ములను సరిచేయు వాక్యములోనికి వెళితే మీ జీవితానికి ఏది కావాలో అర్థమవుతుందా? మన జీవితానికి ఏం కావాలి చెప్పండి? మన జీవితానికి ఏం కావాలి? మీరు ప్రతిరోజు ధరిస్తున్నారు వస్త్రాలు, ధరిస్తున్నారా లేదా? మీరు ప్రతిరోజు తింటున్నారా లేదా? మీరు ప్రతిరోజు మీ శరీరాన్ని బాగు చేసుకుంటున్నారా లేదా? మీరు ప్రతిరోజు ఇళ్లలోనే ఉంటున్నారు, రక్షణ కలుగుతుందిగా. సూర్యుడి నుంచి, చంద్రుని యొక్క గాలి నుంచి, చల్ల గాలి నుంచి, వేడి గాలి నుంచి మీకు రక్షణ కలుగుతుంది కదా. వీటి గురించి కాదు మాట్లాడేది దేవుడు. నీ ఆత్మ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు.
నీ ఆత్మకు పట్టినటువంటి ఆ జబ్బుకి గాయము కట్టేటువంటి వాక్యము నీ దగ్గరకు వస్తుందా లేదా? నీకు నీవుగా ఆత్మ విషయములో నిలబడగలిగేటువంటి వాక్యము నీ దగ్గరకు వస్తుందా లేదా? సరి చేయబడేటువంటి వాక్యము నీ దగ్గరికి వస్తుందా లేదా? కొనిమిలోనికి తీసుకొని వెళ్ళు అగ్ని వంటి వాక్యము నిన్ను కాలుస్తుందా లేదా? అన్ని వస్తా ఉన్నాయి నీ దగ్గరికి. శరీర రూపంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే అవన్నీ నీకు కావలసినవన్నీ నీ దగ్గరకు వస్తా ఉన్నాయి. ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఒకనొక రోజు. ఆత్మకు కావలసినటువంటి ఆశీర్వాదము నీ దగ్గర ఉందా లేదా? గమనిద్దాం. చూడండి, పగవాడంట లెక్క లేని ముద్దులు పెడతాడంట. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంట? ఇంకొకడు ఏం చేస్తాడంట? కొట్టినట్టు మాట్లాడతాడంట. నీకు ముద్దులు పెట్టు మాటలు చెప్పేవాడిని నమ్మమాకు. వాడు నీ దగ్గరకు వచ్చేది నిన్ను మోసము చేయడానికి లేదా నీ వైపు తిప్పుకోవడానికి. అర్థం చేసుకుందాం. నిన్ను దూషించేటువంటి వాడి దగ్గరకు వెళ్ళు. నీలో లోపం ఏదుందో నీకు చెప్తాడు. నిన్ను సరిచేయనదేది చెప్పు. నిన్ను దూషించేవాడా లేకపోతే నీ దగ్గరుండి నిన్ను మోసం చేయవాడా? గమనిద్దాం. ఆ పాలు ఎలాగున్నాయో, ఆత్మీయానుసారమైనటువంటి ఆ వాక్యము ఎలాగుందో అది మనలను సరిచేస్తుందా లేదా? అన్నది మనము గ్రహించాలి. అది మనము గ్రహించుకోవాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే, అమ్మా నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది, దేవుడు నన్ను ఎంత స్థలం ఇచ్చి ఆశీర్వదించాడు, ఎంత గొడ్డుగా ఇచ్చి ఆశీర్వదించాడు, లేకపోతే ఎంత ఇచ్చి ఇన్ని వస్త్రాలు ఇచ్చి, ఎంత బంగారం ఇచ్చి, ఇన్ని కార్లు మేళ్ళు బంగ్లాలు ఇచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అయినప్పుడు మీరు ఒక్కటే అడగండి, దేవుడు నిన్ను ఆత్మ విషయంలో ఏ విధంగా ఆశీర్వదించాడు? ఇవన్నీ ఇక్కడ మనము వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈవెన్ నీకు కనబడేటువంటి ఈ చర్మము కూడా, ఈ శరీరము కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. నీ శరీరమును బాధపెట్టు వారి గురించి నీవు బాధపడకు. నీ శరీరమును గూర్చి నిన్ను బాధపెట్టు వారిని గురించి నీవు బాధపడకు. నిన్ను ఆత్మ విషయంలో బాధించు వారు ఎవరో తెలుసా నీకు? నిన్ను ఆత్మ విషయంలో నీ ఆత్మ ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తుంది ఎవరో తెలుసా నీకు? గ్రహిద్దాం. వివేచన తెలుసుకోండి. వివేచన కావాలి. జ్ఞానము, తెలివి, జ్ఞానము, వివేచన. తెలివి, జ్ఞానము, వివేచన, వివేకము, అది కావాలని ప్రార్థన చేసుకోండి. అది మీ దగ్గరకు వస్తే దేవుడు నిన్ను ఆత్మ విషయంలో ఎవరు బాధ పెడుతున్నారో నీకు అర్థమైపోతుంది. వాడికి దూరంగా నువ్వే పరిగెత్తుకొని పోతావు. వాడికి దూరంగా నీవే పరిగెత్తుకొని పోతావు. నీ ఆత్మ విషయంలో నిన్ను బాధించేది ఎవరో తెలుసా? అంధకార సంబంధమైనటువంటి దోతలు, ప్రేతలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నిన్ను ఎప్పుడు పడవేద్దామా, ఎప్పుడు దుఃఖంలోనికి లాక్కొని పోదామా, ఎప్పుడు నిన్ను క్రింద పడద్దామా, ఎప్పుడు నీ కనులను కన్నీటితో నింపుదామా? అవి కూడా ఎవరి రూపంలో వస్తాయో తెలుసా? నీకు ఇష్టమైనటువంటి వారి రూపంలోనే వస్తాయి. అంధకార సంబంధమైనటువంటి దూతలు నీకు ఇష్టమైనటువంటి వారి రూపంలో నుంచే గ్రహిద్దాం.
ఇవి ఇవన్నీ తెలుసుకోవాలంటే నీకు మనోనేత్రము తెరవబడాలి. నీకు ఆత్మీయమైనటువంటి జ్ఞానము, నీకు మనుషులందరూ మంచివాళ్ళే, ఎందుకంటే ఆయన పోలికలు ఆయన ఏం చేశాడు, పుట్టించాడు. ఎందుకు దేవా ఈ దూతకు ఆజ్ఞాపించావు? ఎందుకు దేవా ఈ దూతకి ఆజ్ఞాపించావు? సాతాను దూతను నాలో పెట్టితివి. నేను ఎన్ని మార్లు నీకు ప్రార్థన చేసినాను. ఏమంటా ఉన్నావు? నా కృప నీకు ఏం చాలును? నీకు ఇన్ని గ్రంథాలు రాశాను, 14 గ్రంథాలు రాశానే, ఇంతమందిని రక్షించానే, ఇన్ని ఊర్లు తిరిగానే, నీ నామమును బట్టి ఇన్ని అద్భుత కార్యాలు చేశానే, నేను ఒక్కటి అడిగాను, అయ్యా నా కళ్ళకు ఉన్నటువంటి ఆ పొరను తీసివే. ఎవరో తెలుసా చెప్పాలి. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఈ లోపమును నా ఎదుటి నుంచి తొలగించు అన్నప్పుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? పౌలే అంటా ఉన్నాడు, సాతాను యొక్క దూతను నా శరీరములో నీవు పెట్టితివి. సాతాను యొక్క దూతను దేవుడు వివిధ రోగముల రూపములో నీలోకి సాతాను యొక్క దూతను పెడతా ఉన్నాడు. నీలోకి సాతాను యొక్క దూతను పెడతా ఉన్నాడు. నువ్వు ఎన్ని మార్లు ప్రార్థన చేసినా దానిని తీసివేయట్లేదంటే అది ఆయన యొక్క ఇష్టము, చిత్తము. అది ఇంక నువ్వు చనిపోయేంత వరకు అది పోదు. నన్ను చూసి నవ్వారు. మీలో షుగర్ ఉండటం, మీలో బీపీ ఉండటం, దేవుడు మీలో అపవాదిని పెట్టాడు అంటే నన్ను చూసి నవ్వారు అందరూ. ఆ వాక్యం చూపించినప్పుడు సాతాను దూతను ఏం చేశాడు తెలుసా? నాలో షుగరు, బీపీ, కళ్ళు కనబడకపోవటం, వివిధ రూపాల్లో మనలోనికి పెట్టాడు ఆయనే. అవి గనక తీస్తే మనం ఆగుతామా? డాన్స్ మనం అసలు లోకంలోకి వెళ్ళి స్పీడ్ బ్రేకర్ వేసాడు దేవుడు. అరే బాబు, ఆ లిమిట్ యువతలే ఉండు, నీవు అవతలకి వెళ్తే నువ్వు ఇవంతా ఆశీర్వాదమే. నీకు షుగర్ ఎక్కువైతే ఎవరి దగ్గరికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ముందర దేవుని దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఎవరిని అడుగుతావు? మోకాళ్ళు వేసి, అయ్యా కాళ్ళు నాగేస్తున్నాయి, అయ్యా పడిపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, అయ్యా. ఎవరి దగ్గరికి వెళ్తావు ముందు? అందుకోసమనే పెట్టాడు దేవుడు సాతాను యొక్క దూతను. అర్థం చేసుకుందాం. మనోనేత్రం తెరవబడాలి, మనకి వివేకము కావాలి. మనలను పాడు చేయు దానిని దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? లోపముగా పెట్టేశాడు. అది సాతాను యొక్క దూత. గమనిద్దాం, దేవుడే పెట్టాడు దానిని. దేవుడు ఎన్నడు తీసివేయడు. గమనిద్దాం, నిర్మలమైనటువంటి పాలను మనం ఏం చేయాలంట? అపేక్షించాలి. మంచి వాక్యము మీ దగ్గరకు వస్తుందా లేదా? మంచి వాక్యము కావాలా? మంచి స్వస్థత కావాలా? మీకు చెప్పండి నాకు. ఎందుకన్నా తెలుసా? అబ్బా, వాక్యం కావాలా మీకు? దేవుడైతే మీ దగ్గర ఉన్నట్టే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అలాగా దేవుడు మీ దగ్గర ఉన్నట్టే. దేవుడు మీరు ఆకలి కలిగినట్లే వాక్యం కోసం, మీ ఆత్మ ఆకలి కలిగి ఉండినట్లే దేవుని కోసం మొక్కరు.